తరచూ చూస్తూ ఉన్నాము. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు హత్యలకి కారణమవుతూ ఉన్నాయి. మరి హత్య చేసిన తరువాత కూడా నిందితులు ఏమాత్రం భయము, తప్పు చేశాము అని పశ్చాత్తాపము ఏమీ లేకుండా గూడా వీళ్ళు మరలా ఆ హత్య చేసిన వాళ్ళతోని సెల్ఫీలు దిగి దాన్ని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నంత స్థాయికి వెళ్ళిపోయినాయి హత్యలు అనేది ఒక రకంగా భయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రము తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి అనే జిల్లాకి సంబంధించి ఒక భర్త బాలమురుగన్ అనే వ్యక్తి ఆ భార్య పైన చాలా పాశవికంగా కూడా దాడి చేయడం జరిగింది. శ్రీప్రియ అనే యువతిని భార్యాభర్తల మధ్య ఎన్నో రోజులుగా గూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ గూడా అంటే భార్యని భర్త అనుమానిస్తూ ఉన్నాడు. దీనికి ఒక రకంగా ఫోన్‌లు గూడా ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి. తరచూ గూడా ఆడవాళ్ళు ఫోన్‌తో స్పెండ్ చేయడము, ఫోన్‌లోని కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళతోని నార్మల్ చాటింగే ఫ్రెండే గదా అని జెప్పేసి చాటింగ్ జేయడము, ఇలాంటివన్నీ కూడాను హత్యల వరకు దారితీస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి హత్యలు జరగడం వలన చిన్నారులు అనాథలైపోతూ ఉన్నారు. అలాగే కుటుంబాల్లో కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఈ కేసులో చూసుకుంటే మాత్రము బాలమురుగన్ అనే వ్యక్తి శ్రీప్రియ తన భార్యని కొన్నాళ్లుగా అనుమానిస్తూ వస్తూ ఉన్నాడు. ఫోన్‌లో ఏదో చాటింగ్ చేస్తూ ఉంది. ఎవరో అక్రమ సంబంధం ఉంది నా భార్యకని చెప్పేసి ఆమెని శ్రీప్రియని పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఆవిడేమో లేదని అంటారు. ఈయనేమో ఉంది అని అంటాడు. మరి దానికి సంబంధించిన ఏదో చాట్ బయటపడడంతోని ఒక వ్యక్తితో చాటింగ్ బయటపడడంతోని ఆ వ్యక్తి తట్టుకోలేక బాలమురుగను శ్రీప్రియ అనే యువతిని హత్య చేయడం జరిగింది. నాటుకొడవలతోని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా పొడిచి పొడిచి నరికి చంపాడు. చంపి దీన్ని సెల్ఫీ తీసుకొని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన అక్కడే ఉండి ఆ శవం దగ్గరే కూర్చొనున్నాడు. ఎక్కడికి పరారీ అయిపోలేదు. ఏ బంధువులకి చెప్పలేదు. ఏమీ చేయలేదు. అక్కడే కూర్చొని సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అంటే అప్‌డేట్ ఏమొస్తుంది? జనాలు ఎలా రియాక్ట్ అవుతారని చూడాలనుకున్నాడా? లేపోతే హత్యలో ఇంకొక కొత్త కోణం నేను సమాజానికి పరిచయం చేశానని ఫీల్ అయ్యాడా? అసలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు. పైగా నీకు ఇదే శిక్ష అని చెప్పేసి దానికి మళ్ళా క్యాప్షన్ పెట్టడము. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించినయి తమిళనాడు రాష్ట్రంలో అయితే మాత్రము. ఈ కేసులోని బాలమురుగన్‌కి, శ్రీప్రియకి చాలా రోజులుగా గూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అనుమానిస్తున్న నేపథ్యంలో అక్రమ సంబంధం ఉంది అని జెప్పేసి భర్త భార్యని వాదించడం జరిగింది. తరచూ గూడా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆవిడ లేదు అంటుంది. ఈయన ఉంది నా దగ్గర నువ్వు చాట్ చేశావు అని జెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది పెద్దగా గొడవంతా గూడా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మరి ఆ కోపంలోని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ కూడా విచక్షణ రహితంగా గొడవపడ్డ నేపథ్యంలోని నాటుకొడవలతోని నరికి ఆవిడనైతే హత్య చేయడం జరిగింది. మరి జ హత్య చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళకుండా సెల్ఫీ స్టేటస్ పెట్టడంతో ఎవరు కంప్లెయింట్ చేయకుండానే పోలీసుల వరకు గూడా ఆ రీల్ షేర్ అయింది. ఆ స్టేటస్ అనేది షేర్ అయింది. షేర్ అవ్వడంతోని ఒక్కసారిగా ఆ పోలీసులు గూడా షాక్ తిన్నారు. ఏంటసలు ఇది ఇలా హత్య చేసి స్టేటస్ పెట్టాడు. ఎవడు? ఎక్కడి నుంచి? ఏంటి? అని జెప్పేసి ఆరా తీసేసరికి వాళ్ళ ఇంటి అడ్రెస్ అన్ని లొకేషన్ గూడా మొత్తం తీసుకొని మొత్తం ఆ ప్రాంతాన్నంతా గూడాను వాళ్ళ అదుపులోకి తీసుకొని ఫోరెన్సిక్ టీమ్ ఎంటర్ అయ్యి దీనికి సంబంధించిన కారణాలన్నీ గూడా వెలికి తీస్తూ ఉన్నారు. తమిళనాడు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారము కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. చాలా రోజులుగా గూడా అనుమానిస్తూ ఉన్నాడు భార్యని. ఆ అనుమానం వలన వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతూ ఉంది. అయితే భార్యకి అక్రమ సంబంధం ఉంది అని జెప్పేసి ఆయన నిర్ధారణకొచ్చిన తరువాత ఆ కోపాన్ని తట్టుకోలేక ఇలా మోసం చేసింది అని అంటూ గూడా ఇలాంటి వాళ్ళకి చావే శిక్ష, మరణమే శిక్ష అని జెప్పేసి ఆయనే శిక్ష విధించడం జరిగింది ఈ రకంగా చేసి. మరి పోలీసులు ఇలాంటి హత్యలు చేయకండి, ఇలా మీరు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. మీకు ఇలాంటివి జరిగితే మానసిక నిపుణుల్ని సంప్రదించండి. మీరు కౌన్సెలింగ్ తీసుకోండి. ఏదైనా మీకు గొడవ ఉంటే ఇద్దరు విడిపోయి ఏదైనా జీవనం కొనసాగించండి తప్ప హత్యల వరకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే మానసిక నిపుణులు కూడా పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్నారులు వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా ఇప్పుడు అనాథ అయ్యాడు. ఎందుకంటే తండ్రి జైలుకెళ్ళిపోతాడు. తల్లి మరణించింది. కుటుంబ సభ్యులు కూడా సరిగా చేరదీయలేని రోజులు ఇవి. వాళ్ళేదో చూస్తారు అని అనుకునే రోజులు కూడా కాదు. తల్లి తండ్రి లేకపోతే చిన్నారులు ఖచ్చితంగా అనాథలవుతారు. వాళ్ళ ఆలనా పాలన చూసుకునేవారు ఖచ్చితంగా ఉండరు. ఆ బిడ్డ ఎదిగి మరొక రకంగా మారే అవకాశం గూడా ఉంటుంది. ఆయన పైన గూడా సొసైటీ తాలూకా ఒక ఇంపాక్ట్, నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దాని వలన గూడా పిల్లలు వాళ్ళ జీవితాలు గూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఇలాంటి హత్యలు చేయాలి అనే వాటికి మాత్రం ఎవరు పోవద్దు అనేసైతే
అనేక మంది సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఆ భార్య పైన భర్తకు అనుమానం ఉన్నా, భర్త పైన భార్యకు అనుమానం ఉన్నా ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ రోజుల్లోన అక్రమ సంబంధాలు, సహజీవనాలు, వివాహేతర సంబంధాలు తరచుగా ఎక్కువైపోతున్న తరుణంలో మన దగ్గర ఎక్కడ మైనస్ ఉంది అనేది మనం చూసుకొని, చర్చించుకొని విడిపోయి పోని జీవితాలు కొనసాగిస్తే పర్వాలేదు. బట్ హత్యలు చేస్తున్నారు. ఇది భయానక వాతావరణాన్ని కలిగిస్తుంది. తమిళనాడులో మాత్రం ఇది తెల్లవారే ఈ హత్యకి సంబంధించిన స్టేటస్ చూడంగానే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇలాంటి స్టేటస్ అసలు ఎవరు చూసుండరు. అంటే సెల్ఫీ వీడియోస్ తీసుకొని పెడుతూ ఉన్నారు. అవి చూస్తూ ఉన్నారు గానీ, ఇలా హత్య చేసి దీని సెల్ఫీ ఒక వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడం అనేది అందరిని గూడా ఒక్కసారి ఇది నిజమా? ఏదైనా ఏఐ డిజైన్ చేసిందా? ఏదైనా సరదాగా ప్రాంక్ చేస్తున్నారా? అని ఇలాంటి అనుమానాలు గూడా కలిగినియంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ గూడాను. అది ప్రాంక్ కాదు రియల్ అని తెలుసుకునేసరికి మాత్రం ఒక్కసారి అందరూ షాక్‌కి గురైన పరిస్థితి.